బాంబే హైవే పై రానున్న త్రిపులార్కు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, బీదర్ సిటీస్కు దగ్గరలో 12,000 ఎకరాలలో 1,500 పరిశ్రమలతో 2 lakhs ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్ చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి, కొద్ది కాలంలోనే అధిక రాబడి. వివరాలకు 8498010609. ఈ శీతాకాలంలో చల్లగా హాయిగా అందమైన ప్రేమ కథలు మనల్ని అలరించడానికి వచ్చేస్తున్నాయి. ప్రేమ కథలు అన్నాను కదా అని 2-3 సినిమాల గురించి నేను మాట్లాడట్లేదు, ఒకటే సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఆ సినిమాలో ఉండే ప్రేమ కథల్లో ఖచ్చితంగా మీ ప్రేమ కథ మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తుందన్నమాట. అలా గుర్తు చేయడానికి మన ముందుకి December 9th వస్తున్న సినిమానే గుర్తుందా శీతాకాలం. ఎస్, అంత పొయిటిక్ టైటిల్తో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్తో మన ముందుకు వస్తుంది. మరి లవ్ స్టోరీలో మనకి బాగా నచ్చే, మనం ప్రేమించే ఒక అందమైన అమ్మాయి ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. మరి అలాగే నిధి పాత్రలో మనల్ని అందంగా అలరించబోతున్న తమన్నా గారు ఇస్ హియర్. హాయ్ తమన్నా గారు. అండ్ చాలా కాలం తర్వాత సరికొత్తగా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న సత్యదేవ్ గారు ఇస్ హియర్. వాళ్ళందరినీ అంత కొత్తగా మనకి ప్రజెంట్ చేస్తున్న డైరెక్టర్ నాగశేఖర్ గారు ఆల్సో హియర్. ఎస్, అందరికీ వెల్కమ్. సో ఎస్ సత్యదేవ్ గారు, మేము ఎప్పుడు చూడాలని అనుకుంటాము, కానీ చూస్తామో లేదో తెలియని ఒక డౌట్లో ఉండగా మీరు ఒక కొత్త దర్శనం ఇచ్చారు మాకు. అది పెదరాయిలో డైలాగ్ లాగా మేము ఎప్పుడు చూస్తాం అనుకోండి వింటాం అనుకోని ఈ సినిమాలో మేము చూసాం. యునో లవ్ బాయ్ గెటప్ లుక్ కానీ ఆ చిన్న చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా కొత్తగా కనిపిస్తున్నారు మొత్తానికి. అండ్ తమన్నా గారు, వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ బ్యాక్. ఐఎమ్ ఆల్వేస్ గ్లాడ్ టు బి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. I will not let you miss me. కదా? Not for too long. Of course, మేము బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ, ప్లాన్ బి అన్ని కవర్ చేస్తున్నాం మేము ఇక్కడ కూర్చుని కూడా. ఆ విధంగా యాక్ట్రెస్ పరంగా మేము ఎక్కడ అసలు మిస్ అవ్వట్లేదు. అండ్ వీఆర్ గ్లాడ్ దట్ యు ఆర్ డూయింగ్ సో మెనీ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ది నేషన్, ఐ మీన్ ఇండియా, పాన్ ఇండియా యాక్ట్రెస్గా. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ పదం కొంచెం ఈజీగా అయింది పెట్టడానికి. అంటే ఇంతకు ముందు అన్ని లాంగ్వేజెస్ని కవర్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు సింపుల్గా పాన్ ఇండియా అంటే సరిపోతుంది. సో హౌ ఈజ్ ఇట్ తమన్నా గారు, ఎలా ఉంది జర్నీ ఇన్ లాంగ్వేజెస్లో అందరినీ ఆడియన్సెస్ని అలరిస్తూ? ఆనెస్ట్గా చెప్పాలంటే నేను సినిమాని ఎప్పుడూ కూడా లాంగ్వేజెస్లో డివైడ్ చేయలేదు. ఎందుకంటే నేను ఆనెస్ట్గా చెప్పాలంటే ముంబై నుంచి వచ్చాను, ఆడియన్స్ ఇక్కడ నన్ను యాక్సెప్ట్ చేసింది. లైక్ ఇది నా మాతృభాష కాదు, బట్ దే యాక్సెప్టెడ్ మీ ఫర్ బీయింగ్ ద యాక్టర్ దట్ ఐ వాజ్. సో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు నేను ఆ డిఫరెన్సియేషన్ చేయలేదంటే ఈ స్థాయికి వచ్చి డెఫినెట్గా దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ ఇన్ మై హెడ్. ఇన్ ఫ్యాక్ట్ I feel like Sathyadev and we were having this conversation that it's actually better for us as actors. We are able to make more people view our work because multiple languages lo work cheyadam valla. Like he also just did Ram Setu, so he had a great experience. Yes. And I feel like I'm so proud that Telugu actors, cinemalu, they're not getting restricted to just the language, but they're actually their meaning when they're saying pan India, they're actually making it happen. Yes, I think ee team kuda oka pan India team e anukochemo, from different languages, Kannada, so you Tamil. came in from Kannada, right? Like the most happening language right now. Yes. All the most amazing movies coming out from Kannada. అవును. సో ఇన్ని వేరియస్ లాంగ్వేజెస్లో అండ్ వేరియస్ జానర్స్లో మీరు సినిమాలు చేస్తూ ఉన్నారు. బబ్లీ బౌన్సర్ అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయని జానర్, అది కుమ్మేశారు ఆ సినిమాలో. It was different for me. I wanted to do something different, and I'm very happy that dan munde actually Gurtunda Seetakalam shoot ayindi. Of course it's nice to play characters where మీరా సినిమాని హోల్డ్ చేస్తున్నారు, బట్ కొన్ని సినిమా ఎలా ఉంటాయంటే దాంట్లో ఆ పాత్ర ఎంత స్పెషల్గా ఉంటుంది అంటే దట్ యూ రియలీ గో అవుట్ ఫర్ ద క్యారెక్టర్. లైక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నాగశేఖర్ సార్ ఫర్ గెటింగ్ మీ యాజ్ నిధి. నేను ఒరిజినల్ సినిమా ఇట్స్ అ రీమేక్ ఆఫ్ లవ్ మాక్టైల్, ద ఒరిజినల్ ఫిల్మ్స్ లవ్ మాక్టైల్, అండ్ తెలుగులో చేయడానికి ఐ థింక్ we've seen a lot of love stories even in Telugu cinema. We've seen some classic love stories in Telugu cinema, but I think what Nagashekhar sir has tried to do is take something as a classic genre, but make it very new age and make it ante మా generation ki ardham ayela, మా generation ki relate ayela oka cinema teesaru. So I think
it's been a fun experience. అమేజింగ్. సో సత్యదేవ్ గారు ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో ఇంటరాక్షన్స్లో చెప్తూ ఉన్నారు ఏంటంటే సినిమాలో డైలాగ్ ఉంది కదా, మరీ అందంగా ఉందిరా మన రేంజ్ కాదేమో అని. అలాగా ఈ సినిమాకి నిధి క్యారెక్టర్కి తమన్నా గారు అని అనగానే మన సినిమా చేస్తుందా అనే ఫీలింగ్ రియాక్షన్ ఇచ్చారంట. వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దాట్ నౌ? I mean, I think most amazing actors like Sathyadev garu don't realize how wonderful they are, and that is the beauty of ఆయన అందం అది అనుకుంటున్నాను. Because I think ఆయనకున్న it's not just the fan following, but I really respect him as an actor, and I wanted to collaborate with him on a project. And when Love Mocktail remake అనే మాట వచ్చింది, I was like, you know what, this is a great project to do it together, because even for him, he's done a lot of intense movies, but this is actually a very light-hearted film. I'm guessing for you also, absolutely. Right? It's one of your first light-hearted love stories. Yeah. And ఆ టైంలో నేను కూడా చాలా like I had just done Maestro, I had done like slightly more like almost like a negative shade character. This one, Maestro, was with Nitin. So I was happy to do this because this is exactly like poles apart. Yes. So yeah, I'm happy that we work together as మీరు లవ్ స్టోరీస్తో హ్యాపీ డేస్ లాంటి లవ్ స్టోరీస్తో స్టార్ట్ చేసి ఇలాగ టర్న్ అయ్యారు, ఆయనేమో రివర్స్లో వచ్చారు. I think in my career I've not done so many love stories. Like even Happy Days was like a more friendship. Yeah, it's more of a It's like a It's love college friendship exactly. story. Yes. So I think this is actually essentially his life journey, and all the relationships that make him the person he is. Yeah. And how he experiences love at different ages. Also probably tackles the thing that love does not happen only once. It does happen many times. And he has given a beautiful enjoy your breakups అని ఒకటి ట్యాగ్లైన్ అని అనుకున్నాడంట ఆయన, పెట్టలేదు కానీ ఐ థింక్ బాగుండేది కూడా ఏమో చాలా మందికి. అది గుర్తుందా శీతాకాలం ఎంజాయ్ యువర్ బ్రేకప్స్ అంటే? That would have been a nice edgy tagline. కదా. యా కానీ నాగశేఖర్ గారు అసలు ఎవరు అంటే ఇప్పుడు తమన్నా గారే చెప్పినట్టు షీ డెంట్ డూ సో మెనీ లవ్ స్టోరీస్. ఎస్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ డెఫినెట్గా లవ్ స్టోరీస్ చేస్తుంటే కూడా ఇంకా బాగుండేది. బట్ మోస్ట్లీ కమర్షియల్ మూవీస్లో అండ్ తర్వాత చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో చూస్తూ వచ్చాము. సో బట్ లవ్ స్టోరీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం తమన్నా గారు చేస్తారు, అవి చేస్తే బాగుంటుందనే థాట్ ఎవరిది, ఎందుకు వచ్చింది? నాగశేఖర్ గారు మాట్లాడు ఓకే చెప్పన్నా, నువ్వు చెప్పు, నీకు వచ్చిందా నువ్వు చెప్పాలి కదా. ఎందుకంటే ఇది సత్యదేవ్ గారు అనేది ఫస్ట్ ఒక ఛాలెంజ్ వచ్చింది, అందులో అక్సెప్ట్ చేయలేదు ఫస్ట్. ఈజ్ అ సీరియస్ యాక్టర్, హౌ కెన్ యూ మేక్ హిమ్ రొమాంటిక్ హీరో? ఓకే. సో దెన్ ఐ కన్విన్స్డ్, ఓకే దెన్ ఐ డిసైడెడ్ తమన్నా గారు, ఐ నో ఈవెన్ ఐమ్ అన్ యాక్టర్, ఐ కెన్ ఫైండ్ అవుట్ అనదర్ యాక్టర్, బ్యూటిఫుల్ యాక్టర్ very easily. So this is a very important role for her. So an experienced actor like Tamanna garu unte manaku help avutundani approach chesam, accept cheskunnaru. It's our luck. Wonderful. Yeah. But yeah, he is an actor, so actually I've almost forgotten, because our relationship's been like a director actor, so I've actually forgotten you're an actor yourself. Yeah, he's an actor. And I think it's actually interesting. I've not worked ever with a director who's also an actor. You're probably the first. Okay. So that's a unique quality you have. It's an edge, because I think a director who's also acted also understands what it is to be behind, like in front of the camera. You know, so and I think we had some of the best, like we had always very what we wanted to do in a scene was very clear. We always had a lot of, we almost agreed upon everything that we wanted to showcase in terms of emotion. And so, yeah, it's such a joy to work with Nagshekhar Anna, ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది, లైక్ షీ సెడ్ వీ క్యాన్, అండ్ ఆయన ఫుల్ ఫన్ ఉంటాడు కంప్లీట్లీ. ఏ సీరియస్నెస్ అంటే అదేదో సెట్లో ఆ సీరియస్ అది ఎప్పుడు ఉండదు, ఎన్వైరన్మెంట్ ఉండదు, ఆల్వేస్ ఫన్. ఐ థింక్ హీస్ రియలీ గుడ్ ఎట్ దాట్. అండ్ ఇందాక అన్నట్టు తన లైఫ్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే
తను ఆలోచిస్తాడు, అంత మించి ఎక్కువ ఆలోచించడు. అండ్ ఐ థింక్ ఐ లైక్ దట్ పార్ట్ ఇన్ హిమ్, దట్ వన్ డే గివ్ యువర్ బెస్ట్ అన్నట్టు. బట్ ఐ థింక్ డైరెక్టర్స్ యాటిట్యూడ్ లేదా వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది సినిమాలో డెఫినెట్గా ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఐ థింక్ రేపు సినిమా చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకి కూడా ఆ ఫ్రెష్నెస్ కనిపిస్తుందని అనుకుంటున్నాము. అంటే ఇది ఇంకోటి ఇందాక ఇది దేవ్స్ జర్నీ అంటున్నారు కదా, ఇది యాక్చువల్లీ దేవ్స్ జర్నీ బికాస్ ఒక వాళ్ళ లైఫ్ని చూపిస్తూ, బట్ ఇట్స్ యాక్చువల్లీ తమన్నా గారు. నేను చెప్తున్నాను కదా, ఇది ఈ మాట నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను అంటే బికాస్ ఐవ్ సీన్ ద ఫిల్మ్ అగైన్. లైక్ ద మూమెంట్ అప్పటి వరకు మనం 3 లుక్స్, 3 హీరోయిన్లు ఏదో కొంచెం ఆనందపడినా, అండ్ ద మూమెంట్ షీ కమ్స్ ఇన్ టు ఫిల్మ్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ ఆల్ టుగెదర్. షీ స్టెప్స్ ఇన్, అంటే ఆ ఎంట్రీ కూడా ఇప్పటి వరకు నేను తమన్నా గారి సినిమాలు ఏ సినిమాలో కూడా తనకి షీ ఆల్వేస్ హ్యాడ్ అ వెరీ నైస్ బ్రీజీ ఎంట్రీ అండ్ where you know what I'm saying, like how cinematic filmy fantasy, fantasy, like hair blowing, and but indulo it just happens like that. True. And tanu ade kavalani adigaru kuda, and it was her decision, and both discussed and said no, we want a subtle real presentation of the character, not a cinematic representation. కానీ అలాంటివి ఎక్కువ లవ్ స్టోరీస్ లోనే జరుగుతాయి. హీరోయిన్ కి మంచి ఫ్లవర్స్ అన్ని పడుతూ అలా హెయిర్ బ్లో అవుతూ, బట్ అది ఇది కాంట్రాస్ట్ కదా కంప్లీట్ గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేదానికి. I don't see with Nagashekar sir, he always wanted a poetic film. He wanted a film that I don't want to take the name of Geetanjali because it's such a big film that I feel like it's too sacred for me to touch that. But I think Nagashekar sir always wanted a poetic visual. He never wanted a boring, mundane. He didn't want that. But he also wanted real. And I feel like that is a balance. Our balance crack chesamu ani anpistundi shooting appudu. I don't know, you've seen the film. Yeah, I've seen the film. Cameraman asked me at least take on 48 frame shot. Oh. And I discussed with Tamanna garu. Let's go. Cool. Yeah, that's very casual. Tappar vachestaru. Oka fort em ledu. That is the best part. So and I think the moment nunchi the film goes on to a different plane altogether. And akkad nunchi I think her performance, especially in the last half an hour of the film, I think maybe అంటే నేను ఇప్పుడు వరకు చూడలేదు ఆ ఇది. She's on a different level altogether. We'll all fall in love with that character. We'll vouch for that character. అంటే you start relating yourself throughout the film. And especially ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేటప్పటికి ఇట్స్ కంప్లీట్లీ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. అసలు ఏంటి ఎలా ఉంటుంది నిధి క్యారెక్టరైజేషన్? వాట్ ఈస్ నిధి? I think she's a lot like the women today, like most of the women today. But she's a very pure character, but also very real person. She's doesn't live in La La Land. So I like that. I like the fact that there are good people or pure people or purists in thought who are also very real about life. They're practical as well. అంటే నిధి క్యారెక్టర్ అంటే వెన్ దే గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్, దేవ్ అండ్ నిధి, అంటే షీఈస్ సో నైస్ అనమాట దట్ షీ వాంట్స్ టు ఫోన్ చేసి మీరు ఎలా వెళ్తారు ఆఫీస్కి, ఐ విల్ డ్రాప్ యూ, ఐ విల్ పిక్ యూ అప్, విచ్ ఇస్ కంప్లీట్లీ అంటే యూ లైక్ వీడేంటంటే అరే మనం దింపాలి, తనే వచ్చి పికప్ చేసుకుంటుంది, తనే డ్రాప్ చేస్తానంటుంది. అండ్ ఆల్సో డిడ్ యూ ఈట్ ఎనీథింగ్ అని, లేదంటే ఐ గాట్ యువర్ బాక్స్, అండ్ కార్ ఎక్కిన తర్వాత అక్కడ టిష్యూ ఉంది, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, ఎవ్రీథింగ్. అండ్ ఇంకొక సీన్లో షీల్ సే సారీ అంటే అప్పుడు వీడు దర్శితో అడుగుతూ ఉంటాడు, మనం సారీ చెప్పడం తప్ప మనకెవడు సారీ ఇచ్చి లైఫ్లో ఎవడు సారీ చెప్పలేదండి, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారంటే ఐ థింక్ దట్స్ వెన్ ద లైన్ కమ్స్, నీ గ్రహాలు కూడా మారుతున్నారా చారీ అని చెప్పి ట్రైలర్లో ఒక లైన్ వచ్చింది కదా. ఇట్స్ ఆల్ లింక్డ్ అనమాట. దట్ ఐ థింక్ దట్స్ వాట్ నిధి ఇస్ ఇన్ ద ఫిల్మ్. I think the idea of gender roles gets a bit reversed in this film. Very subtly. And it's about actually showing how our generation is gender neutral. They're not like, okay, because I'm a girl, I should do these things in a relationship. Because he's a man, he should do these things. Right. Okay, gender neutrality, what is the reality of our generation? Supposing, exactly. Like, I mean, there are so many people who are like, for example, he's a father, he will also take care of his child as much as
his wife would, you know. So Yeah, the yeah. roles are not, They're- they're yeah, blurred now. right, they're blurred. It's not as defined as it was, say, in like few years ago. అవును నిజం. ఎస్. సో ఈ జనరేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ప్రజెంట్ చేయడం జరిగింది. సో Exactly. ట్రైలర్లో డైలాగ్ ఉంది, భగవాన్ సెకండ్ ఛాన్స్ ఇస్తే తప్పడు మార్కే అవును మీరు ఫైనల్లీ లవ్ స్టోరీ చేశారు, చేయడమే ముగ్గురు హీరోయిన్లు, అందులో తమన్నా గారు అసలు మామూలుగా లేదు. మీ గ్రహాలు మారాయి గ్రహాలు మారుతున్నారా చారి 9th మొత్తం గ్రహాలు మారాలని కోరుకుంటున్నాం. ఐ థింక్ మేము ఆల్రెడీ టీమ్ అంతా కూడా అంతే పాజిటివ్గా ఉన్నారండి. అంటే బికాస్ like I've told it before, but Tamanna garu didn't hear it, so I want to say it again. That we started a shoot on 9th, and we are coming on the 9th. And so అలాగ మాకు చాలా కోయిన్సిడెన్సెస్ ఉన్నాయి అన్నమాట. అంటే some which maybe they might sound they might not sound as coincidences, but for me personally, when I was looking at it, my previous film was Godfather, where I got really good name, and the character was Dev there. Dev. And here we have Dev again. And that is Godfather and is Gurtunda. Like, I'm trying to So connect all many the dots, whichever it similarities is and so possible. many coincidences. I'm trying to pull everything from all my... And this film will definitely work. And I have a very strong feeling that this film will work. Considering the fact that it's about love. And it's about, you know, like, I can give you 10 different reasons why this film will work. Okay. Love story, 4 different love stories. Tamanna garu. And you know, the second half lo raboye oka episode gaani. Okay. And then we have some photography, Sathyadev garu, music, Bhairava, amazing music. It's a lot of performances. It's about again ante like 10th lo I mean madhyalo Nagappa obviously. I think these are the most unique annu work అవుతాయి ఇవన్నీ సినిమాలో రేపొద్దున చూసేటప్పుడు కాలేజ్ హ్యూమర్ కానీ. ఐఎమ్ pretty confident. Wow. We all know that you are a fantastic actor, finest actor. అయితే ఇప్పటి వరకు చాలా వేరీడ్ రోల్స్లో చూస్తూ వచ్చాం, కానీ ఫస్ట్ టైం లవ్ స్టోరీ జానర్లో హీరోయిన్స్తో డెఫినెట్గా మంచి కెమిస్ట్రీ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే వీ హ్యావ్ టు కనెక్ట్ టు ద క్యారెక్టర్స్ కాబట్టి. సో ఆన్ సెట్స్ ఈ జానర్లో ఆ కెమిస్ట్రీ వర్కౌట్ చేసే ఆ సీన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది చెప్పండి. ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత క్యూట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి చెప్పనా. I was watching him perform all that. He was like Aina actually chala oka natural actor. Yeah. And in fact I think na performance kuda better ayindi because he's such a natural, and he's also he himself as a individual is very endearing and very understanding and caring. And I also feel like as an actor, and I say this, I think I said it before also, like when I'd seen Prabhas earlier when he had started his career and when we started working together, there was an honesty in his face. And I see that with Sathyadev. I see a lot of honesty. And I feel like that is very important for an actor to turn into a star. Like that is when people make you your own. It's that honesty that they love. It's that vulnerability that they love. So not many actors are able to be vulnerable in front of the camera. He's able to be vulnerable. It's not considered, it's not weak to be vulnerable. It's actually it's a lot of strength to be vulnerable. So he has that vulnerability, which is such an important thing. And in this film it's beaming. You can't miss it. It's like I used to feel it, like he would be emoting and I'd be like, listen, I can feel it, so definitely the camera is capturing it. రైట్, వండర్ఫుల్. అండ్ నాగశేఖర్ గారిని పర్సనల్గా ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయన ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తీశారంటే ఈజీగా నమ్మేస్తారు. బికాజ్ ఆ కామెడీ టైమింగ్ మాకు తెలుస్తుంది, అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా మంచి రోల్స్ చేశారు యాక్టర్గా. బట్ లవ్ స్టోరీని ఇంత కామెడీ టైమింగ్తో ఎలా డీల్ చేశారన్నది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు. అవునండి. సో ఫన్ అండ్ లవ్ రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసినట్టున్నారు. అవును. సో టెల్ us దట్ యునో స్క్రిప్ట్ మీరు అనుకున్నప్పుడు లేకపోతే డైలాగ్స్ రాసుకుంటున్నప్పుడు కానీ హౌ డిడ్ యూ ట్రీట్ ద స్క్రిప్ట్? First of all, I should thank my hero because he gave me good team here because I didn't know anybody. ఇక్కడికి వచ్చి అన్న నేను ఐఎమ్ యువర్ అసిస్టెంట్ డైరెక్టర్, డోంట్ ట్రీట్ మీ యాజ్ యువర్ హీరో. సో అలా స్టార్ట్ చేసాం. సో లక్ష్మీ గోపాల్ గారు wrote wonderful dialogues. We all sat, we checked more than 10 times the script, the dialogue version. అవును అవును. So there was a good plan, and when you have beautiful actors, there is nothing to worry. They'll carry. యా.
సో అఫ్ కోర్స్ డ్యూరేషన్ డజంట్ మ్యాటర్, ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ ద క్యారెక్టర్ అండ్ ఆ ఇంపాక్ట్ ఏంది క్రియేట్ చేస్తుంది అన్నదే. బట్ స్టిల్ తమన్నా గారు మాకు ఎంతసేపు కనిపించబోతున్నారు సినిమా స్క్రీన్ పైన అని, బికాజ్ లాడ్ ఆఫ్ టైం తనే మెయిన్. సో డెఫినెట్లీ మేజర్ షేర్ తమన్నా గారు, షీ విల్ బీ దేర్. ఎంతసేపు కాదు, as long as she is on the screen, you can't, you'll be only looking at her. Because I think personally, I got connected to Nidhi. I was laughing with Nidhi, I was crying with Nidhi. So I think Nidhi character has worked out really well. And Tamanna garu, it's because Tamanna garu was able to bring that out from Nidhi. I personally feel, ఎందుకంటే she said that personally with me, with Darshi, and we were all talking, and she said, see, ఇఫ్ యూ గోయింగ్ టు నన్ను తమన్నాలా చూపిస్తే నేను ఈ సినిమా చేయను. ఓకే. అండ్ నాకు అది వద్దు అని చెప్పి అంటే తను ఫస్ట్ డే సెట్లోకి వచ్చినప్పుడు కూడా నేను దర్శి పక్కన మేము గోల్ చేసుకుంటాం కదా, మా బ్యాచ్ మాది. అండ్ మేమిద్దరం ఏదో స్కూల్ పిల్లలాగా ఆడుకుంటుంటే తను వచ్చింది, వచ్చి ప్లీజ్ నాకు చెప్పండి జోక్స్. నేను అంటే మా జోకులు మీకు అర్థమవుతాయి లేదు అని, నో ఐ వాంట్ టు బి అ పార్ట్ అని. షీ వాస్ రైట్ ఫ్రమ్ ద డే వన్ తను మాతో పాటు షీ వాస్ దేర్. తమన్నా గారు ఎప్పుడో తెలుగు నేర్చేసుకుని అన్ని అర్థం చేసుకుని అంటే మాకు అంటే ఇమీడియట్లీ ఆ బ్రేకింగ్ అంటే వి థాట్ ఇల్ టేక్ సమ్ టైమ్ ఏమో, కొంచెం ఒక 3-4 రోజుల తర్వాత మాట్లాడతారేమో అనుకున్నాను. షీ వాస్ రైట్ దేర్. Absolutely. She's the loveliest actually. బట్ తమన్నా గారు, ఐ మైట్ సౌండ్ స్టీరియోట్రిపికల్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయి హీరోయిన్గా వచ్చినప్పుడు స్టార్టింగ్లో లవ్ స్టోరీస్ రావడం అనేది కామన్, టీనేజ్, యంగ్ ఏజ్ అలాగా. తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కమర్షియల్ మూవీస్ అండ్ విమెన్ ఓరియంటెడ్ మూవీస్ ఇవి చేయడం, ఇది జర్నీ అనేది కొంచెం టిపికల్గా చూస్తూ ఉంటాం. బట్ యునో ఆల్మోస్ట్ 17-18 years ఇన్ ద ఇండస్ట్రీ, తర్వాత ఆల్సో యు ఆర్ డూయింగ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇది ఐ థింక్ చాలా రేర్గా చూసే ఒక విషయం అని చెప్పాలి. హౌ డూ యూ టేక్ దిస్? జనరల్గా సినిమాలు కానీ సొసైటీలో చాలా ఈ 10-15 yearsలో చాలా మార్పు వచ్చింది. పైగా మధ్యలో ఈ 2 years ఈ పాండమిక్లో వెళ్ళటం వల్ల జనాలు చాలా చాలా సినిమాలు చూశారు, చాలా రకరకాలుగా సినిమాలు చూశారు. I feel for me as an actor, I started very young. Yes. So, in fact, I think I was always presented as someone much older when I was much younger. True. Which was a little the other way around. Oh no. And now I'm finally playing my age. Okay. So, technically speaking, I'm actually just playing my age. Right. True. So, I'm finally playing characters that are closer to me. Yes. You know, so I've always played these larger than life characters. And now I'm playing characters which are more real, more కొంచెం మీ ఆలోచన విధానం, మీ లైఫ్ స్టైల్. Yes. Something that I can relate to as a person also. Yeah, true. So it's just unique that my journey's been like that. But having said that, I also feel ఒక చాలా పెద్ద మార్పు ఏంటంటే మేము లవ్ని ఇప్పుడు సినిమాలో ఐ థింక్ డిఫైన్ చేయట్లేదు. ఓకే. వీ ఆర్ సీయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్, విచ్ ఇస్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్. బికాస్ ఒకప్పుడు ఒక డెఫినేషన్ ఉండేది that, you know, either a పల్లెటూరులో ఒక చిన్న like there was either a childhood romance or a college romance. ఒక అది రొమాన్స్ అనేది ఒక మ్యారేజ్ తర్వాత అది అయిపోతుంది అనేది ఒక there was a thought, you know. Yes. But I think now cinema is and of course there's enough movies on, you know, love that exists beyond age. Yes. But I think having said that, we are playing youthful, we are playing rather our age only. Yeah. But it's just nice that there's no definition to love. It means different things at different age groups. ఇంట్రెస్టింగ్. వావ్. బట్ సత్యదేవ్ గారు, ఇది కొంచెం రొటీన్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఇప్పుడు తమన్నా గారు ఇక్కడ ఉన్నారు, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ముగ్గురులో ఎవరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగా అనిపించింది? Without any second thought, no. Some typical routine question this is. అంటే వితౌట్ అ సెకండ్ థాట్ ఇట్స్ డెఫినెట్లీ తమన్నా గారు. బికాస్ అంటే ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు మీ ఎదురు చేసే సీన్లో నేను చాలా అందంగా కనిపించాను. బికాస్ ద లైట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ టు మీ. సో మీరు చాలా యు నో యు టోల్డ్ ది అదర్ వే రౌండ్ యాక్చువల్లీ. What is he talking about?
చాలా మంది తమన్నా గారి పక్కన మేము ఎలా కనిపిస్తామో అని అనుకుంటారు కానీ No, because obviously, Still, you're very charming. అఫ్ కోర్స్ యాక్చువల్లీ ఇప్పుడు బయట అమ్మాయిలు చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దట్ హీ ఫైనల్లీ డిడ్ దిస్ జానర్ It's for your female fans. oh, yeah. But one thing, and ఇందాక చెప్పినట్టే, it's definitely not Dev's story. It is about it's about Tamanna garu, it's about Kavya, and it's about Megha. The story is about వాళ్ళలో నేను ఒక వాళ్ళ లైఫ్స్లో నేను మధ్యలో వెళ్ళి వస్తున్నాను బికాస్ యూ నీడ్ వన్ గై టు షో కాబట్టి, బట్ ఇట్స్ యాక్చువల్లీ తమన్నా గారి స్టోరీ. ఇట్స్ యాక్చువల్లీ ద అదర్ టూ, అంటే అఫ్ కోర్స్ మేఘా ఇస్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ అ జర్నీ వేర్ I'll be narrating my story to her, but it's about them. ఇది మీరు అన్నట్టు అందరికీ ఎక్కువ నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది, బట్ ఐ థింక్ ఫీమేల్స్ వుడ్ లవ్ ఇట్ ఈవెన్ మోర్. దిస్ ఇస్ జస్ట్ దేవ్ స్టోరీ కాదు, ఇట్ ఈస్ Nidhi's story, and you'll all will vouch for Nidhi, and you'll all love her, you'll fall in love with her. That's all that I want to say. ఇది నాది కాదు, నిధి స్టోరీ ఇది. సో తమన్నా గారు, ఈ క్వశ్చన్ కామన్గా మేము టీమ్ మెంబర్స్ అందరినీ డిఫరెంట్ సిచ్యువేషన్లో అడగడం జరిగింది. సో మీరే మిగిలారు కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీ శీతాకాలం గుర్తుందా? Winter days. ఎస్, వింటర్ లవ్ డేస్. లవ్ యా. Love. I'm a December baby, so it's my birthday month. Yeah. I don't have like so I'm not a fan of the cold actually. Okay. Same. Oh, is it? Okay. Same. అవునా? Okay. I'm a beach person, guys. I don't like the cold. Okay. But చూడడానికి బాగుంటుంది. చూడడానికి. Yeah. So I have no such I don't even like the cold. Okay. I'm that person who's like under 10 blankets. I'm like Okay. So శీతాకాలంలో అందుకని ఏమీ లేదన్నమాట. Okay. not in that I season. prefer a more tropical environment. ఇట్లా బయటికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు రాను అంటే ఎలా ఇంకా, సో అది కొంచెం కష్టమైన క్వశ్చన్ ఏమో. ఓకే, కానీ ఆడియన్స్ అవుట్ దేర్ ఆర్ గోయిన్ రిలేట్ టు సో మెనీ ఇమోషన్స్ అండ్ సిచ్యువేషన్స్ లవ్ స్టోరీ అన్నిట్లో కూడా, బికాజ్ ఆల్రెడీ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఐ థింక్ ఎప్పుడైనా లవ్ స్టోరీ మ్యాజిక్ అనేది సాంగ్స్ సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ రిలేట్ అయ్యి వింటామని అనిపిస్తూ ఉంటుంది. యా, హౌ డూ యూ లైక్ ద మ్యూజిక్ తమన్నా గారు? So I in fact heard all the music like recently when the content started coming out, because most of us were it was all montage kind of songs. Avunu. But I think also the original had very good music, so I think we had really high standards to keep up to. But really happy. I think overall ఈ సినిమా ని సపోర్ట్ చేస్తూ I think the music is going, which is like you said, it's important. ఒక లవ్ స్టోరీ అది రీచ్ అవ్వాలంటే మ్యూజిక్ ద్వారా చాలా వరకు అది రీచ్ అవుతుంది. యా, సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా అప్డేట్స్? I have to still shoot I'm still yet to shoot Meher Sir's and Bola Chiranjeevi Shankar. Garu's. Yeah, I'm Yes. gonna start that soon. Great. అదే ఆ అప్డేట్ గురించి కొంచెం క్యూరియస్ గా అడిగాను. బోలా శంకర్ ఎప్పుడు ఎలా జరుగుతుంది? That's the next thing that I'm shooting in Telugu. Yes. I'm shooting my first Malayalam film, which is called Bandra. Wow. And I'm shooting. I've just shot something for Love Stories, which is a Netflix Yes. Series. and I have a show from Maddock and Amazon. Wow. Which is called Ji Karda. Okay. That's another Hindi show, and I have one more show which is not announced. So yeah, I think I'm enjoying this phase of career because it's just I'm exploring myself as an actor. Yeah. I'm loving that. మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నాము. తమన్నా గారు ఈజ్ ఆల్ ఓవర్, I'm just trying to అన్ని enjoy ఎంటర్టైనింగ్ ప్లాట్ఫామ్స్ లో ఉన్నారు. I'm making sure I'm having a great time. అమేజింగ్. అఫ్ కోర్స్ సత్యదేవ్ గారు కూడా అంతే, అటు థియేటర్స్ అయినా ఇటు ఓటీటీ అయినా అన్ని ప్లాట్ఫామ్స్ లో మాక్సిమం ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఐ థింక్ నాగశేఖర్ గారు, వీ వుడ్ లవ్ టు సీ యూ మోర్ ఇన్ తెలుగు యాజ్ వెల్. యాక్టర్గా అయినా డైరెక్టర్గా అయినా సరే. చాలా బ్లెస్సింగ్స్. త్వరలో ఒక మంచి కామెడీ క్యారెక్టర్ కూడా చేస్తే బాగుంటుందేమో తెలుగులో.
యా తెలుగు తెలుగు అని లాంగ్వేజ్ కూడా చాలా త్వరగా నేర్చేసుకున్నారు కూడా ఫస్ట్ Yeah, మూవీకే it's pretty ఎనీవేస్ He is the one who taught me. అవునా ఓకే అమేజింగ్ టాకింగ్ టు యూ ఆల్ థ్యాంక్ యూ సో Thank you. మచ్ Thank you so much. Nice talking వెయిటింగ్ with ఫర్ you. ద ఫిల్మ్ థ్యాంక్ యూ Thank you.